మిర్యాలగూడ రోటరీ క్లబ్ 49వ పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవం సోమవారం సాయంత్రం మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రొటేరియన్ మాసెట్టి శ్రీనివాసు క్లబ్ అధ్యక్షుడిగా, రొటేరియన్ రేపాల వీరయ్య కార్యదర్శిగా నూతన కార్యవర్గ సభ్యులతో కలిసి పదవీ బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఇన్స్టలేషన్ ఆఫీసర్ రొటేరియన్ హరిహర ప్రసాద్, ఇండక్షన్ ఆఫీసర్ రొటేరియన్ జి అశోక్బాబు హాజరై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అదే వేదికపై ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నూతన కార్యవర్గం కూడా పదవీ బాధ్యతలు స్వీకరించింది. ఐడబ్ల్యూఎం మాసెట్టి భాగ్యలక్ష్మి అధ్యక్షురాలిగా, ఐడబ్ల్యూఎం రేపాల వాసవి కార్యదర్శిగా, ఐడబ్ల్యూఎం లఘువరపు శిల్ప ఐఎస్ఓగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మణారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ కె శంకర్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సుధారాణి, వైస్ చైర్పర్సన్ శ్రీమతి గుడిపాటి శిరీష నవీన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ జి శ్రీనివాస్, శ్రీ కె రమేష్, శ్రీ బాబీ, శ్రీ దయాకర్, శ్రీ మాసెట్టి సుదర్శన్, శ్రీ కుక్కడపు రామమూర్తి, శ్రీ మంచికొండ వెంకటేశ్వర్లు తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రోటరీ, ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ఆహ్వానితులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజ సేవే లక్ష్యంగా రాబోయే ఏడాదిలో విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత తదితర రంగాల్లో విస్తృత సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు నూతన కార్యవర్గం వెల్లడించింది. రోటరీ క్లబ్ 49వ ఇన్స్టలేషన్ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరియు కొద్ది నిమిషాలలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న నూతన టీం, ఇన్కమింగ్ టీం మాసెట్టి శ్రీనివాస్ గారు మరియు వీరయ్య గారు, ఇన్నర్వీల్ ప్రెసిడెంట్ భాగ్య, శిల్ప అండ్ వాసవి గారు, వారందరికీ కూడా సభాముఖంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరియు ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో రోటరీ క్లబ్ 49వ ప్రమాణ స్వీకారం చేసుకుంటుందంటే పట్టణ ప్రజలందరికీ కూడా రోటరీ క్లబ్ ఎంతో సుపరిచితం. మేము ఎన్నో కార్యక్రమాలు, రోటరీ క్లబ్ వారు ఎన్నో కార్యక్రమాలతో మిర్యాలగూడ పట్టణ ప్రజలలో మనసులలో తెచ్చిపోయారు. నేను ప్రెసిడెంట్గా గత సంవత్సరం జూలై 27వ తారీఖున నేను ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ మిర్యాలగూడకి ప్రమాణ స్వీకారం చేశాను. మా రోటరీ క్లబ్ సభ్యులందరి సహకారంతో ఒక లేడీగా నేను మిర్యాలగూడ టౌన్లో ప్రెసిడెంట్ చేయడం నాకు అవకాశం ఇచ్చిన మా సీనియర్ రోటరీయన్స్ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు మరియు ధన్యవాదాలు. నేను ఇన్స్టలేషన్ చేసుకున్న రోజున సర్వీస్ ప్రోగ్రామ్స్తో మొదలుపెట్టి తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి నో ప్లాస్టిక్ అనే ఒక కాన్సెప్ట్తోని మరియు ట్రీ ప్లాంటేషన్, పిల్లలందరికీ కూడా నోట్ బుక్స్, స్టీల్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అనారోగ్య సమస్యలు వస్తాయని వారికి మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటూ వారికి స్టీల్ బాటిల్స్ అన్ని కూడా డొనేట్ చేయడం జరిగింది. మరియు సంక్రాంతి సందర్భంగా కైట్ ఫెస్టివల్, కైట్స్ మరియు రంగోలీ కాంపిటీషన్, ఉమెన్స్ డేకి టాప్ లేడీస్ అందరికీ కూడా ఫెలిసిటేషన్స్ చేశాము. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి మన రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్తో పాటు పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయడం, వారందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు చేస్తూ డిస్ట్రిక్ట్ లెవెల్
ఏరియాలో జరిగే ప్రతి ఒక్క కాన్ఫరెన్స్కి, ప్రతి ఒక్క మీటింగ్స్కి కూడా మా క్లబ్ నుంచి రొటేరియన్స్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది, అటెండ్ అవ్వడం కూడా జరిగింది. మరియు అంతేకాకుండా మేము ఫెలోషిప్, రోటరీ క్లబ్ అంటేనే ఫెలోషిప్, ఆ ఫెలోషిప్లో భాగంగా ఎవ్రీ మంత్ మా రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఎవ్రీ మంత్ ఒక లాస్ట్ 20 నుంచి 30th లోపు అదే సాటర్డే ఆ సండే గెట్ టుగెదర్ కూడా చేసుకుంటూ అదే గెట్ టుగెదర్లో నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అని చెప్పి చేసుకోవడం జరుగుతుంది. ఈ నా టెన్యూర్లో నేను గొప్పగా చెప్పుకునే ప్రాజెక్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ లిమ్స్. దరిదాపుగా 100 మెంబర్స్ పైన మేము వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ అరేంజ్ చేయడం జరిగింది. తీసుకున్న వాళ్ళు అంతా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పటికీ నాకు ఒక 10 మంది దాకా కాంటాక్ట్లో ఉంటారు. అప్పుడప్పుడు అడుగుతుంటారు, మేడం మళ్ళీ ఎప్పుడు ఉందండి క్యాంపు, మాకు హ్యాండ్స్ కావాలి మేడం అని అంటున్నారు. ఈ మధ్య నేను మన రోటరీ క్లబ్ ఫ్లైయర్ చూశాను, ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కూడా ఇస్తామని అది వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను. సో ఇంకా 2-3 ప్లేసెస్లో ఉంది సార్, నేను వాళ్ళకి క్లియర్ గాను అది అన్ని కూడా ఫ్లైయర్స్ నేను ఫార్వర్డ్ చేశాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరియు మెడికల్ క్యాంప్స్కి పెట్టింది పేరు రోటరీ క్లబ్. ఇప్పుడు వచ్చే టీం అందరూ కూడా అందరికీ మరొకసారి విషయం చెప్తూ చాలా చక్కటి కార్యక్రమాలు చేయాలి. మరియు రోటరీ క్లబ్ ఇంకా మిర్యాలగూడ పట్టణంలో ఒక చిరస్థాయిలో అంటే ఒక గౌరవప్రదంగా, ఇప్పుడు గౌరవం అంటే కూడా మనం రోటేరియన్ అంటే గొప్పగా చెప్పుకునే విధంగా మా రోటరీ క్లబ్ ఎదగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరికి, నాకు సహకరించిన ఈ సంవత్సరం అంతా కూడా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు భవానీ గారి సెక్రటరీ గారి తరఫున వారి క్లబ్ చార్టర్ సెక్రటరీ, రాబోయే సెక్రటరీ గారు వారు అందిస్తారు. ఈ మన రోటరీ క్లబ్ మిర్యాలగూడ జనవరి 49 వసంతాలు పూర్తి చేసుకుని వచ్చే సంవత్సరం గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాల పండుగకి పరిగెడుతున్నటువంటి సందర్భంలో 49వ సంవత్సరం రోటరీ 26-27 గాను క్లబ్ చార్టర్ని సెక్రటరీ నేపాల్ వేరే గారికి మేడం గారి సెక్రటరీగా అందిస్తారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయ్యి అని చెప్పినప్పుడు మీ పేరు చెప్పండి. I do solemnly pledge that I will faithfully execute the office of the Rotary Club of Miryalaguda, and that I will do the best of my ability and support the district governor, Rotarian Uday Pilani, and Assistant Governor G. Ashok Babu, and the Rotary International, and that I will uphold the Constitution and bylaws of this Rotary Club of Miryalaguda. Congratulations. ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అసిస్టెంట్ గవర్నర్ గారు పిన్ తోటి వాళ్ళని సత్కరించబోతున్నాం.
ప్రెసిడెంట్ వై నరేందర్ గారు, జాయింట్ సెక్రటరీ రాయపూడి లక్ష్మణ్ గారు, కరతాళ ద్వారాలు క్లాప్స్ ఇంట్రెస్ట్ ఉండాలి, జోష్ ఉండాలి. అప్పుడు మనం రియాక్షన్ ఉందా అందరం. ప్రెసిడెంట్ రంగా హరినాథ్ గారు, సెజెంట్ అట్ ఆన్ మాహితి సుదర్శన్ గారు, శ్రీనివాస్ గారికి, అలాగే సెక్రటరీ రేపాల వీరయ్య గారికి, వారి అందరికీ కూడా ఈ సహకారాన్ని అందించి 50వ సంవత్సరం వేడుకలను మనం కనీ విని ఎనగని రీతిలో జరుపుకుందాం. అప్పటికి నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ నాకు చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. కార్యవర్గ సభ్యులందరూ ప్లెడ్జ్ దట్ ఐ విల్ ఫుల్ఫిల్ ద డ్యూటీస్ ఆఫ్ మై ఆఫీస్ in the Rotary Club of Miryalaguda to the best of my ability, that I will support President Ajak Srinivas and Secretary Repala Viraya and District Governor Uday Pilani, and will abide by our club's constitution and bylaws. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన రోటరీ మెంబర్స్కి, రోటరీ ఫౌండేషన్, రోటరీ లీడర్స్ ధన్యవాదాలు. నాకు చెప్పాలంటే ఈ రోటరీ అనేది చాలా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నది ఇంటర్నేషనల్ లెవెల్లో. మా మిర్యాలగూడ లెవెల్లో కూడా చాలా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. రెండోది ఏంటంటే మా సభ్యుల సహకారం, మా టీం సహకారంతో చాలా సర్వీస్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నాము. ఈ 2026-27లో రోటరీ డిస్ట్రిక్ట్ 3150 ఒక లీడింగ్ వర్క్ చేశారు. ఆల్రెడీ చాలా సర్వీస్ ప్రాజెక్ట్ ఎదురు చేసాము. మళ్ళీ ఈ ఇయర్ చాలా సర్వీస్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నాము. డిజైన్ చేసి అందరి పాల్పంచుకొని మన మీడియాలో, మండలం లెవెల్లో, మామూలు లెవెల్లో, ఈ నియర్బోర్డ్ విలేజెస్లో చాలా సర్వీస్ ప్రాజెక్ట్ చేసేసి చాలా సక్సెస్ చేసి ముందుగా తీసుకెళ్తారు. మనం డిమాండ్ చేసిన మా రోటరీ పిల్లర్స్ కుక్కడ రాబర్ట్ గారికి, గౌరవ దయాకర్ గారికి, మా సుదర్శన్ గారికి, ఇంకా చాలా మంది మెంబర్స్ చాలా ఎంకరేజ్ చేశారు. రంగా హరినాథ్, అదేవిధంగా అసిస్టెంట్ గవర్నర్ అశోక్ కుమార్ గారి నుంచి వారికి ఇండక్షన్ చేయవలసిందిగా కార్యక్రమంలో కొంతమంది మెంబర్స్ మేము జాయిన్ అవుతాము అని చెప్పి ఒక్కొక్కరుగా రావాల్సిందిగా కోరుతున్నాము. వీరందరూ కూడా రోటరీ సర్వీస్లో కూడా వేస్తారు. వస్తారేమో రోటరీ సభ్యులైనా మీ పేరు చెప్పుకోండి. పవిత్రమైన భావించు దానిని గౌరవప్రదంగా కాపాడుకుంటూ ఆక్షేపణీయమైన పద్ధతులకు స్వస్తి చెప్పాలని జయంతో నిష్కలంకంగా సంఘసేవకు అంకితమయ్యేందుకు రోటరీ ఆశయాన్ని మార్గంగా భావించు నా వృత్తి ధర్మాలలో ఉన్నత ప్రమాణాలను నిలబెట్టుటకు కంకణబద్ధుడై ముందుకు సాగిపోవాలని ప్రమాణం చేయించున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మీరు ఈ రోజు నుంచి మీ పేరు ముందు రెండే చేయండి. ఆర్టీఎన్ అని పెట్టుకోవడానికి ముఖ్య అతిథి తెలుగు
బాలు గారిని వేదిక చైర్మన్ బాలు గారికి కంచెల వినోద్ గారిని బొట్టు అందించవలసింది కాబట్టి స్కూల్ చైర్పర్సన్ బాలు గారికి అక్కడ వైస్ చైర్మన్ అలీ గారికి శ్రీనివాస్ గారికి అక్కడ రమేష్ గారికి వచ్చిన వైస్ పిల్లలకు అసలు ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ పెట్టి ఇప్పటికీ 45 సంవత్సరాలు అవుతుంది. నేను పిల్లల క్లబ్ నుంచి వచ్చాను. మా క్లబ్ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి మా క్లబ్ ఇప్పటికి డబల్ చేశాను. 49 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా విధానాలు నడిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇదే పథకాలు ఈ సంవత్సరానికి ప్రమాణ స్వీకారం ఇప్పుడే చేసిన 2026-20 సంవత్సరానికి ప్రెసిడెంట్ మాసెట్టి శ్రీనివాస్ గారికి, సెక్రటరీ రేపల్లి వీరయ్య గారికి, వారి తోటి బోర్డర్ డైరెక్టర్లకు, నేను అసిస్టెంట్ గవర్నర్గా ఎల్లవేళ వాళ్ళ అందుబాటులో ఉంది. ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం అసిస్టెంట్ గవర్నర్ అశోక్ గారు ఇప్పుడు మన రొటేరియన్ మిత్రులకు వారికి మనస్ఫూర్తిగా సహకారం అందిస్తున్నటువంటి రొటేరియన్స్ మిత్రులందరికీ కూడా రొటేరియన్స్ నాన్ రొటేరియన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్సమాంజలి. వేదికను అలంకరించినటువంటి విజయవంతంగా తమ బాధ్యతలను నిర్వహించినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ రొటేరియన్ భవానీ మేడం గారికి, వారి అధ్యక్షుడిగా తమ పదవి బాధ్యతలను స్వీకరించిన మాసెట్టి శ్రీనివాస్ గారికి, ఉన్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సభ్యులందరికీ, ముఖ్యంగా మన జిల్లా రోటరీ 3150 అందరికీ తెలిసే ఉంటుంది. మొత్తం సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం మొత్తం గుంటూరు ప్రకాశం ఈ జాగ్రత్తలు ఈ భౌగోళిక జిల్లా ప్రదేశాలన్నీ కూడా రోటరీ 3150 జిల్లా కింద ఉన్నాయి. మనకి ఇంతవరకు 110 క్లబ్లు మన జిల్లాలో ఉన్నాయి. సుమారుగా 4000 మంది సభ్యులు రోటరీ సేవకులుగా ఈ 3150 జిల్లాలో ఉన్నారు. వీరందరికీ కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ రొటేరియన్ ఉదయ్ పిల్లాడి గారు, వారి తరపు నుంచి కూడా కార్యవర్గ సభ్యులకి, అధ్యక్షులు మాసెట్టి శ్రీనివాస్ గారికి, రేపల్లి వీరయ్య గారికి, సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. డీజీ ఉదయ్ పిల్లాడి గారి శుభాకాంక్షలు. రోటరీ సంవత్సరంలో మన జిల్లాని ప్రపంచవ్యాప్తంగా ప్రప్రథమ స్థానంలో ఉండేటట్టుగా నంబర్ 1 డిస్ట్రిక్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండేటట్టుగా చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. దానికి మా సభ్యులైనటువంటి 110 క్లబ్లు ఉన్న రొటేరియన్ నాయకులు, రొటేరియన్స్ అందరూ కూడా కష్టపడి నిరంతరం సేవా తత్పరతతో, క్రమశిక్షణతో మన చుట్టూ ఉన్న సమాజంలో వెనుకబడిన వర్గాలకు అవసరమైనటువంటి అవకాశాలన్నీ కూడా వాటిని అందించి
పిల్లలు హాస్పిటల్తో ఎంఓయూ వెంటనే వారికి ఆరోగ్యపరమైన సేవలు అందించాలి. ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అవి చాలా తక్కువ ఉండడం వల్ల అభివృద్ధి పొందబడుతున్నది. ఇప్పటిలోనే వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పేటట్టుగా మన రోడ్డు చదువుతున్న విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో ముఖ్యంగా వాళ్ళకి ఇంగ్లీష్ విద్యాబోధన చేసే వాష్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్లో నీటి తాగునీటి సౌకర్యం, అలాగే హ్యాండ్ వాష్ పరిశుభ్రతను కాపాడడానికి హ్యాండ్ వాష్ స్టేషన్ ఎన్నో చేస్తున్నారు. ఎందుకంటే 49 ఏళ్ళు జిల్లా గవర్నర్ ఉదయ్ గారు చెప్పినటువంటి సందేశం ఇది అందరూ కూడా పాటించి ముఖ్యంగా క్లబ్ లెవెల్లో అధ్యక్షులు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు మీరందరూ కూడా నెలకి 2 సార్లు కనీసం తప్పనిసరిగా మీరు మీటింగ్లు సభలు నిర్వహించుకొని మీ అందరూ కలిసి ఐకమత్యంతో సేవా కార్యక్రమాలు చేపట్టండి. వచ్చిన కొత్త మెంబర్లని ఎంతో ఆప్యాయంగా ఆనందంగా వారిని మన రోటరీ క్లబ్లోకి ఆహ్వానించాం. వారికి రోటరీ గురించి తెలియపరిచి వారిని మనలో ఒకగా చేసుకుంటే వారు పూర్తిగా మన క్లబ్లో పర్మనెంట్ శాశ్వత సభ్యులుగా వాళ్ళు ఉంటారు. ఇలా మనం మెంబర్షిప్ పెంచుకుంటే రోటరీ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా 50వ సంవత్సరం అభివృద్ధి ఇవాళ ఉన్న సుమారుగా 50 పైగా ఉన్నటువంటి మెంబర్స్ 100 వరకు చేరేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్క మెంబర్ ఒక కొత్త మెంబర్ని తీసుకురండి దయచేసి. ఒకళ్ళు ఒక కొత్త మెంబర్ని సరిపోతుంది. 50వ సంవత్సరంలో మనం 100 మెంబర్లతో మనం వేడుకలను జరుపుకోవచ్చు. అందులో ఆ సంవత్సరంలో నేను అధ్యక్షులుగా ఉంటాను కాబట్టి జిల్లా గవర్నర్గా నేను తప్పకుండా నా పూర్తి సహకారం గౌరవదాయకరాలు ఒకే బహుకరించవలసిందిగా కోరుతున్నాను. డీజీ గారు డీజీ సందేశం వినిపించారు. ఇప్పుడు ఇంటర్వ్యూ మన రోటరీ క్లబ్తో పాటు ఇంటర్వ్యూ క్లబ్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవడం మన సంప్రదాయము. ఇందులో భాగంగా రావాల్సిందిగా కోరుతున్నాము. మరియు సెక్రటరీ వాసవి గారు, ఐఎస్ఓ శిల్ప గారు, లఘువర్ శిల్ప గారు వేదిక మీద వాసవి గారు, ఐఎస్ఓ శిల్ప గారు మా అభినందనలు చాలా ప్రజెంట్ చేస్తారు. నూతనంగా ఎన్నికైనటువంటి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ శ్రీనివాస్ గారు, కార్యదర్శి శ్రీపాద వినయ్ గారు, వారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సందర్భంగా వారిని ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఇంకా గొప్పగా పేరు తెచ్చుకోవాలని వారికి రోటరీ క్లబ్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ శ్రీనివాస్ గారికి, జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన రేపాల వెంకయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక మీద ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వీరి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రోటరీ క్లబ్ తరఫున సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేసి సమాజానికి ఉపయోగపడాలని, రోటరీ క్లబ్ కూడా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఈనాటి 49వ రోటరీ క్లబ్ ఇనిషియేషన్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇనిషియేషన్ ఆఫీసర్ గారు ధన్యవాదాలు ప్రసాద్ గారు, అలాగే మన మిర్యాలగూడ గౌరవ ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈరోజు
అవుట్గోయింగ్ ప్రెసిడెంట్గా మరి మహిళ భవానీ అక్కయ్య గారు, ఇన్కమింగ్ ప్రెసిడెంట్ మాస్టర్ శ్రీనివాస కార్యదర్శి వీరే గారికి, అలాగే సోదరిమణులు మరి ఇద్దరికి అధ్యక్ష కార్యదర్శులకు చేసినప్పుడు కూడా చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఇప్పుడు కొత్తగా మన మాస్టర్ శ్రీనివాస్ గారు కూడా సొసైటీలో చాలా చక్కగా మరి ఎప్పటి నుంచో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి రైతులు మరి వారికి సమయభావం తప్పైనప్పటికీ కూడా తప్పనిసరిగా మరి ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే రోటరీ క్లబ్ అనే దాదాపుగా నాకు తెలిసి 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, ఎంతో మంది ఇక్కడ వచ్చేసిన మరి మాజీ అధ్యక్షులు కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతో వన్నెదించారు. ఇప్పటితో పోల్చుకుంటే గతంలో చాలా చక్కగా నిర్వహించారు, టైం ఎక్కించారు, బడ్జెట్ ఖర్చు పెట్టారు, ఆపరేషన్స్ ఎక్కువ ఎక్కించారు. అవి కానీ ఇంకా కార్యక్రమాలు కానీ మరి వాటిని స్ఫూర్తిగా తీసుకొని మరి మాస్టర్ శ్రీనివాస్ గారు చక్కటి కార్యక్రమాలు నిర్వహించి రొటేరియన్ మంచి పేరు తీసుకురావాలని, సొసైటీలో మంచి స్థానం సంపాదించుకోవాలని ప్రెసిడెంట్ గారు సార్ ఇప్పుడే పదవి మాస్టర్ శ్రీనివాస్ గారికి ఈనాటి సమావేశానికి ముఖ్య ఇండక్షన్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ మారుతి ప్రసాద్ గారికి, ఇండక్షన్ ఆఫీసర్ అశోక్ బాబు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శంకర్ నాయక్ ఎమ్మెల్సీ గారికి, అలాగే మన మున్సిపల్ చైర్మన్ బాలు గారికి, వైస్ చైర్మన్ రమేష్ గారికి, మా ఎస్పీఎస్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ శ్రీనివాస్ గారికి, ఉపాధ్యక్షుడు రామశేఖర్ గారికి, కార్యదర్శి బాబు గారికి, వాటితో పాటు కార్యదర్శి నేపాలగడే గారికి, వాటి మొత్తం కార్యవర్గానికి, వాటితో పాటు ఇప్పుడే పదవి స్వీకరించిన ఎన్ఆర్ఐలకు అధ్యక్షురాలు, కార్యదర్శి మరి కోశాధికారి, వారితో పాటు సీనియర్ రొటేరియన్స్, అలాగే ఈ సమావేశంలో చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం. ముఖ్యంగా మన క్లబ్ సెక్రటరీ సేవా కార్యక్రమాలు సంబంధించి సేవా కార్యక్రమాలు చేయాలంటే వాడికి ఆలోచన ఉండాలి. లేకుండా క్లబ్లో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాడి మనసు మన ప్రభావం దాంట్లోకి వెళ్ళిపోద్ది. దాంట్లో ప్రభావం ఏంటంటే మనం ఎన్ని మాట్లాడాం కానీ మనకి ఇక్కడ రోటరీ క్లబ్ కానీ నేషనల్ కానీ ఏదైనా తీసుకుంటే అంటే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేసి ఈ ప్రపంచంలోనే పోలియో మహమ్మారిని పాల్గొన్న రోటరీ క్లబ్ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ పోలియో అనేది లేకుండా దానికి సమూలంగా పోయే విధంగా ఎన్ని సమాచారాలు సరే మన పిల్లలకి వేసాం, వాళ్ళ పిల్లలకు వేస్తున్నారు. దాన్ని మొత్తం కూడా ఆ కార్యక్రమం తీసుకొని నెంబర్ 1 విజయం సాధించి పట్టుకుని రోటరీ క్లబ్. ఆ తర్వాత వాడు చేసే ముఖ్యమైన కార్యక్రమాలు చేపడుతున్నాను. చాలా చేయొచ్చు, కానీ ఇంపార్టెంట్ కార్యక్రమాలు ముఖ్యంగా తీసుకోవాల్సి వస్తుంది. వాడు ప్రజెంట్గా అవయవాలు లేని వారికి, ఇబ్బంది పడే వారికి అవయదానం కింద ఉపయోగపడే మొత్తం సప్లై చేస్తున్నారు. అది కూడా నెంబర్ 1 కార్యక్రమం. దాంతోపాటు మన ప్రభుత్వ స్కూల్ అనుకోండి, ప్రాథమిక విద్య ఉన్న చిన్న స్కూల్ అనుకోండి, ఆ స్కూళ్ళ మొత్తం కూడా దాదాపు చాలా సంవత్సరాల వాడు పెయింటింగ్ సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా సైకిల్ సప్లై చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా చాలా సప్లై చేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా సరే మనం చేసే కార్యక్రమాల్లో భాగమైన 1-2 ఇప్పుడు మనం ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సేవా కార్యక్రమం అందరం కూడా తప్పకుండా మనం పార్టిసిపేట్ అయిపోయి సేవా కార్యక్రమాలు చేపట్టాలి. మార్కెట్ శ్రీనివాస్ గారు తీసుకున్నారు, మీరు బరాబర్ దిగే వరకు ఏదో 1-2 మంచి కార్యక్రమాలు చేపట్టాలి. లేకపోతే ఈ పదవి పెద్ద త్యాగం కింద అనిపించదు. ఎక్కిన తీరంగం కావాల్సిందే. మనం ఎక్కినమా దిగినమా, దిగే వరకు ఎక్కే వరకు ఏం చేస్తామని చెప్పి బరాబర్ ఏదో ఒకటి చేసి చూపించాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము వేసే 1-2 మంచి కార్యక్రమాలు చేపట్టేసేసి మీ క్లబ్ ద్వారా ఉన్నామని చెప్పి చేసి నిరూపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేందుకు మొత్తం సీనియర్స్ అంతా చార్టర్ మెంబర్స్, చార్టర్ ప్రెసిడెంట్స్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన మాస్టర్ శ్రీనివాస్ గారికి, నేపాల వీరయ్య గారికి ధన్యవాదాలండి. అలాగే అబ్దుల్ చెప్పినట్టు మ్యాక్సిమం ఆర్డర్లో చెప్పున్నారండి. మా మున్సిపల్ తరఫున మీకు ఏం కావాలి సాయం చేస్తాం. అప్పులేదు వల్ల సాయం చేస్తాం.
జర కొంచెం గొప్ప మనం పర్యావరణాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కొంతమంది వ్యక్తులు ఇప్పుడు రైస్ మిల్లర్ల మీద ఏదో విధంగా వాళ్ళని రాళ్ళు వేసుకుంటూ లేనిపోని కాంప్లైంట్ చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు కూడా దయచేసి మీరు అన్నింటినీ ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా కూడా పర్యావరణం కాపాడడానికి మీరు చెట్లను నాటి ప్రతి వాటిలో ఫ్రీగా ఇచ్చి కొంతమంది కౌన్సిలర్లకు అయితేనే ఏదైనా మీరు సపోర్ట్ చేయదలుచుకుంటే వాళ్ళ ద్వారా కూడా నేను మీకు సపోర్ట్ చేపిస్తానని మీ వెంబడి మేము ఉండి మీతో పాటు నడుస్తామని కూడా ఈ కార్యక్రమ సమావేశ అధ్యక్షులు అదేవిధంగా నూతన అధ్యక్షులు మన వేదికపై ఆశలైన అఖిల మహారాజులు పేరు చెప్పుకుంటా ఉంటే చాలా సమయం అవుతుంది కాబట్టి నేను చాలాసేపు ఇప్పటికీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రోటరీ క్లబ్ అనేది చాలా పెద్ద సంస్థ. ఇది గత చాలా కాలం చూస్తా ఉన్నాం. మానవ సేవ అంటారు. మనం మానవ సేవ చేయడం కంటే ఎక్కువ మానవ సేవ చేస్తే చాలా పెద్ద పేరు వస్తుంది. చాలా మంది చూస్తున్నాం వాళ్ళు గుళ్ళకు పోతారు, రోజు మీరు వెళ్తారు, వాళ్ళు ఆర్భావం చేస్తే మనం కలిపేసి వెళ్ళిపోతారు. కానీ ఇట్లా కాకుండా ఇందాక మా వాళ్ళు చెప్పినప్పుడు చెప్తున్నాడు హెల్త్ క్యాంప్స్, పిల్లల చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి ఒక డాక్టర్ పేరులో డాక్టర్ అయితే మనం నడుచుకుంటూ చాలా మంది సర్వీస్ చేయగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న కొంతమంది చాలా మంది సర్వీస్ చేస్తారు. ఇక్కడ పోయినా మనం తీసుకుపోయి చేయలేదు, రెండే వస్తాయి. ఒకటి మంచిగా వస్తాం, పేరు వస్తుంది. కాబట్టి పేరు రావాలంటే మనం పని చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఉండాలి. కాబట్టి రోటరీ క్లబ్స్ కానీ, లయన్స్ క్లబ్స్ కానీ, తర్వాత మానవ రాజకీయ నాయకులు కానీ, పోలీసు కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ ఇదంతా ప్రజలకు సర్వీస్ చేస్తారు. మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఈ రోటరీ క్లబ్ ఏదైతే ఉందో ఈ మిర్యాల తరఫున మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ప్రతి ఇంటికి చెట్టు నాటాలి, ప్రతి మనిషి మీద ఒక చెట్టు నాటాలి. ఆ తర్వాత పర్యావరణం అనేది చాలా ఎన్వైరన్మెంట్ చాలా నిబద్ధీకృతుంది కదా. ఇంకో దగ్గర పవర్ ప్లాంట్ వచ్చింది. ఇక్కడ నువ్వు దగ్గర చూసుకుంటే దామోచరి ఏరియాలో మొత్తం గ్రీనరీ మొత్తం పోయింది. ఒకప్పుడు నేను ఎంఐఎస్లో పోతుంటే మా ముంగటగా జింకలు పోయేటివి, అడుగు పందులు పోయేటివి, తుంగలు పోయేటివి, నిమ్మలు ఉండేవి. ఇప్పుడు పోతే ఏం లేదు, మొత్తం పొల్యూషన్ వస్తుంది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఒకటి కావాలి, ఒక రోజులు కూడా చెట్లు నాటితే చాలా మంచిదని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎంతమంది అందరూ అక్కలు చెల్లెలు తల్లి అందరూ కూడా ఈ రోటరీ క్లబ్ ప్రమాణం మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు. అదేవిధంగా మా మిత్రుడు శ్రీనివాస్ చాలా కాలంగా నా మిత్రుడు కాబట్టి పదే పదే ఇన్వైట్ చేస్తున్నాను. నేను పొద్దున్నే పరకాలకు పోవాలి, అయినా కానీ మేము అతను కోరిక రావడం జరిగింది, ఇంతమంది కలవడం జరిగింది. ఏదైనా మా వంతుగా ప్రభుత్వ పరంగా సహాయం చేయాలంటే ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా కానీ అందరం ముందుండి మీ సహాయ సహకారం